యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. ఇవాళ జనరేషన్ ఆడపిల్లల విషయానికి వస్తాయి, చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉంటుంటారు. కొన్నిసార్లు సాకులు చెప్తూ ఉంటుంటారు. చాలాసార్లు అనేది ఏంటంటే ప్రతిదీ డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఎదగాలి, దేన్నైనా సరే నేను చేస్తాను అనే దిశగా ముందుకు తీసుకోవాలని చెప్తూ ఉంటుంటారు. ఆడపిల్లలు అసలు గోల్ ఓరియంటెడ్గా ఏ విధంగా ఉండాలి అంటారు? అనుకున్నది సాధించాలంటే మైండ్ సెట్ అసలు ఏ విధంగా ఉండాలి? బేసికల్గా ఆడపిల్లలు ఈ జనరేషన్లో మనం ఎంతసేపు పాకులాడే దాంట్లో ఈక్వాలిటీ అనే జనరల్ వర్డ్స్ యూజ్ చేస్తుంటాం. సో బేసికల్గా ఫెమినిజం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూస్తుంటారు ఉషా. నా దానికి వస్తే ఫెమినిజం ఏంటి అని అంటే, నువ్వు డెసిషన్ నీ మంచికి, నీ ఫ్యామిలీ మంచికి, సొసైటీ మంచికి, మూడిటికి ధీటుగా తీసుకునే నిర్ణయాన్ని దాన్ని ఎవరైనా అపోజ్ చేస్తే కనుక దాన్ని కూడా ఓవర్కమ్ అయ్యి దాన్ని ముందుకు తీసుకెళ్ళి నలుగురికి ఆదర్శవంతంగా, ఇంకా నలుగురు ఆడపిల్లలకి ఒక ధైర్యాన్ని, ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఉండేది ఫెమినిజం అని అంటారు. అంతేగాని అబ్బాయిలకు ధీటుగా బట్టలు వేసుకోనో, లేకపోతే చిన్న బట్టలు వేసుకోనో, లేకపోతే పబ్బులెంబడి తిరిగో, అమ్మలతో కొడుకునైతే పంపిస్తావు, కూతురునైతే పంపియవు అని పిచ్చి మాటలు మాట్లాడేది మాత్రము ఫెమినిజం కాదు. ఎప్పుడు కానీ ఆ ఒక్క బ్యారియర్ అర్థం చేసుకున్న రోజు ఇవాళ రేపు అమ్మాయిలు ప్రాపర్గా మనం ఫెమినిస్ట్ అని అనిపించుకోవడానికి కొన్ని జెంట్స్ కూడా దాన్ని రెస్పెక్ట్ చేస్తారు. నేను ఈ మధ్య చాలా ఇన్స్టా రీల్స్, అంటే చాలా మందిని మంచి స్పీకర్స్ని అని అనుకోండి, మీరు వరల్డ్ వైడ్ ఉన్న వక్తలను అనుకోనియండి, వాళ్ళని ఎవరినైతే గమనిస్తున్నప్పుడు నాకు వినిపించింది ఏంటి అంటే, వీఆర్ అ ఫెమినిస్ట్ అని చెప్తున్నారు. ఐ లవ్డ్ ఇట్ బికాస్ ద వే దే ఆర్ పుట్టింగ్ అవుట్ ఫెమినిస్ట్ అనే పదానికి ధైర్యంగా అమ్మాయిలు నిలబడి, వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్ ఎదురైనా దాన్ని ఎదుర్కొనే తత్వాన్ని డెవలప్ చేసుకునేట్టు ఉండాలి అని మేము కూడా రెస్పెక్ట్ చేస్తాము. కాబట్టి వీఆర్ ఫెమినిస్ట్ అన్నారు. సో ఐ సాల్యూట్ దట్ కైండ్ ఆఫ్ నైస్ జెంటిల్మెన్. సో కమింగ్ టు ద పాయింట్, నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనకి ఇక్కడ అంటే నేను ఏ ఫారెన్యో ఎప్పుడో జరిగినాయో కూడా చెప్పను. ఎందుకంటే చాలామంది గాంధీ తాత గురించి చెప్పినప్పుడు ఆయన అహింస అన్నాడు, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు అని అంటే ఆయనని ఇప్పుడు పుట్టమనాల్సింది, అప్పుడు తెలిసేది అన్న కామెడీ అయినా కూడా అలా అన్న వాళ్ళని చూశాను నేను. త్రేతాయుగంలో అంటే ఈ త్రేతాయుగం వేరు, రాముడు పుట్టిన కాలంలో కలియుగం వేరు హ్యాండిలింగ్. సో అలా అన్న వాళ్ళని చూశాను. సో నేను ఇప్పటికిప్పుడు మనకి రీసెంట్గా మన తెలుగు దాంట్లో జరిగిన చాలా నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఎదుర్కొంది, ఎలా అంటే అన్నీ ఉండి ప్రియాంక చోప్రా గురించి చెప్పాను అనుకో నేను, ఫర్ ఎగ్జాంపుల్, నాళ్ళేంటి మేడం బాలీవుడ్ వాళ్ళకి అట్లా అక్కడ అలా ఏం కాదు. ఏ అమ్మాయి అయినా, నాకు అప్పుడు ఆ అమ్మాయి అయినా ఒకటే, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో వరాలు అనే ఒక అందమైన పేరుతో పాటు అందమైన మనస్సు, అద్భుతమైన ధైర్యం ఉన్న అమ్మాయి గురించి నేను చెప్పబోతున్నాను మీకు. సో ప్రొద్దుటూరు అనే ఊర్లో తనకి వరాలు అని చెప్పాను కదా పేరు, తను జాబ్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంది. జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న టైంలో ఇంకా అలాగే అలా కొంచెం బిలో మిడిల్ క్లాస్ అమ్మాయి. సో తను ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయడం జరిగింది. ఆ గవర్నమెంట్ జాబ్ తనకి చూస్తే ప్రొద్దుటూరు హాస్పిటల్లో జాబ్ ఎందుకు అప్లై చేసింది అంటే, అట్లీస్ట్ హాస్పిటల్లో ఏదో రైటింగ్కో క్లర్క్ గానో ఏదో దానికి వస్తుందని చేసింది. ఆమెకి ఇచ్చిన జాబ్ చూస్తే మీరు కూడా ఒక నిమిషం అమ్మ అంటారు. ఏంటి అంటే మార్చురీలో వచ్చింది, శవాలను కట్ చేసేది. అసలు ఆ జాబ్ అంటే ఎవరైతే అది చేస్తారో మెయిన్ డాక్టర్ నుంచి వాళ్ళకి అంటే భయం అనేది మానవ సహజం. చనిపోయిన ఒక శవాలతోటి కష్టం కదా. అలాంటి దాంట్లో అసలు చేసే అసిస్టెంట్స్ ఎవరైతే వార్డ్ బాయ్స్ వాళ్ళు ఉంటారో ఒక పేరు ఉంది ఏంటంటే, చాలా తాగితే కానీ ఆ శవం పోస్ట్ మార్టంలోకి వెళ్ళరంట. బికాస్ ఆఫ్ సో మెనీ పారామీటర్స్, ఆ స్మెల్లే కానివ్వండి, భయమే కానివ్వండి, లేకపోతే అందులోంచి పురుగులు వస్తాయి, అట్లా డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మందు తాగిపోతారనేది ఒక చర్చ. సరే అందరూ తాగుతారా అదే జనరలైజ్డ్గా మనం చెప్పకూడదు కానీ, సో అలాంటి జాబ్ వచ్చిందంట. రాగానే ఇంక ఈ అమ్మాయికి ఒక్క రకంగా
గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని సంతోషపడ టైంకి ఇలాంటి జాబు అనగానే తన మనస్సులో ఎంత కలకలం రేగిందో అంతకంటే ఎక్కువ బయట జనాలు కలకలం రేపారంట. నువ్వు ఆడపిల్లవి అయ్యుండి ఈ జాబ్ చేస్తావా నువ్వు, ఇంకా నీ కొడుకో నీ కూతురు రేపు పుట్టే వాళ్ళకి కానీ లేకపోతే నీకు దయ్యం అయ్యి ఇట్లా నిన్ను పీడిస్తాయి, ఇలా అన్నీ ఒక పిచ్చిగా. అసలు చూడండి, నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే సాటి మనిషి ధైర్యాన్ని నూరిపోయాలి కానీ పిరికితనాన్ని అయితే నూరిపోయొద్దు. ఇందులో వీళ్ళు ఎవరైనా ఒక దగ్గర వ్యక్తులు, వాళ్ళ అమ్మ కానియొచ్చు, వాళ్ళు ప్రేమతో కూడా ఇలా బంధాలు వేస్తారు కాళ్ళకి. ఎలా అంటే ప్రేమ ఎక్కువయ్యి అయ్యో బిడ్డ నువ్వు కష్టపడతావా అంటే, అసలు ఈ ఉద్యోగం లేక కష్టపడే వాళ్ళు కొన్ని కోకొల్లల మంది. అది కరెక్ట్ ఉద్యోగమా మేడం మీరు అని అంటే అది నేను జడ్జి చేయ. కానీ ఆ అమ్మాయి దాన్ని అద్భుతంగా టేకప్ చేయడానికి భర్త రోల్ చాలా ప్లే చేసింది. భర్త కూడా వండర్ఫుల్ MBA చేశాడు, ఆయన కూడా ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు. తను చాలా ప్రోత్సహించాడంట ఉషా. అసలు ఎంత నచ్చిందో నాకు. అంటే అలాంటిదా, ఇంకా అట్లా తాగుబోతే ఎవరైనా కూడా ఉంటారో, కంపెనీ ఇంకెవరు ఉంటారో కూడా తెలీదు, అలా అని నిరుత్సాహపరచకుండా ఏం కాదు అది ఒక ఉద్యోగమే, డాక్టర్లు సర్జరీస్ చేస్తూ ఉంటారు, నువ్వు డాక్టర్ కాకున్నా చనిపోయిన తర్వాత వాళ్ళు ఏ రకంగా చనిపోయారు ఏంటి అని నెరవేర్చే నీకు అదొక వృత్తి అని అసలు అద్భుతంగా అతను చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చి మోటివేషన్ ఇచ్చి భార్యను ముందుకు నడపడం జరిగింది. మంచి జాబే, నువ్వు అట్లా ఏం కాదు అని. సరే తను మొత్తానికి ధైర్యం కూడగట్టుకొని ఫస్ట్ రోజు వెళ్ళిందంట. వెళ్ళంగానే 3 చనిపోయిన శవాలు వచ్చాయంట ఉష. అసలు ఫస్ట్ రోజు ఎట్లా హ్యాండిల్ చేస్తారు కదా, ఆమెతో ఫస్ట్ డాక్టర్ ఉంటారు, తిను ఒక అసిస్టెంట్, తినతో పాటు ఇంకొక అతను కూడా వార్డ్ మెంబర్ లాగా ఉంటారంట. సో అలా చేస్తున్నప్పుడు ఫస్ట్ రోజు కంపెనీ చేసింది, కానీ ఇంటికి పోయి భయము, ఏడుపు, వామిటింగ్స్ అయినాయంట. ఫస్ట్ రోజు కదా శవం, అట్లా చూసి ఇంకా అట్లా చెయ్యాలా వద్దా అని ఏడవడము, తర్వాత భర్త సరిదిద్ది చెప్పి పంపడము, ఇలా అంతా చేసి మొత్తానికి అమ్మాయిని జాబుకు ఈ రోజుకి ఇప్పటికీ 1.5 year అవుతుంది తను చేయబట్టి. అద్భుతంగా సూపరింటెండెంట్సే ఆశ్చర్యచకితులు అవుతున్నారంట. అసలు ఆడమ్మాయి చేస్తుందా, చేస్తే కూడా ఒక నెల రోజులు చేసి వదిలేస్తుందేమో అని అనుకున్నారు. కానీ అద్భుతమైన అమ్మాయి, తన ధైర్యం కానీ తను మెదులుకునే పద్ధతి కానీ. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అయింది. ఆమెకి కొన్ని విషాదాలు, అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళను ఎన్ని రకాలుగా చనిపోతారో, కొంతమంది నార్మల్ డెత్స్ ఉంటాయి, కొంతమంది హత్యలు ఉంటాయి, అవన్నీ స్టోరీస్ ఆమెకు తెలుస్తుంటాయి కదా బయట వచ్చి మాట్లాడేటప్పుడు. ఆమె జీవితాలను చదువుతుంది అక్కడుండి. చనిపోయిన వారి ఒక బాధకి చనిపోయి ఆ మార్చురీలోకి వచ్చిన వాళ్ళ లాస్ట్ బంధువు ఎవరు అంటే నేను అని చెప్తుంది. ఎంత బాగా చూడు ఆ అమ్మాయి వే ఆఫ్ పుట్టింగ్ అప్ ద సిచ్యుయేషన్ని, లాస్ట్ బంధువులం మేము అని. ఇంకా చిన్న పిల్లలు కూడా చనిపోయి వస్తారు ఆత్మహత్యలు చేసుకొని, ఫోను కొనియలేదు అని చెప్పి, లేకపోతే తల్లిదండ్రి మందలిచ్చారని చెప్పి, లేకపోతే డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి చనిపోయి వస్తుంటే కళ్ళల్లో నీళ్లు చెమరుస్తాయి నాకు అవి చేసేటప్పుడు, పోస్ట్ మార్టం చేసేటప్పుడు చాలా బాధేస్తుంది. అలా కాకుండా కుళ్ళులు కుట్రంత్రాలతో భార్య చంపటం, భార్యను భర్త చంపటము, ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపటము, ఇలాంటి అన్నదమ్ములు ఇలాంటివి విన్నప్పుడు జీవితం ఇంతేనా అన్నప్పుడు నాకు ఈ పని చాలా అలవోకగా జరగటం జరుగుతుంది. అలాంటి హత్యలు జరిగినప్పుడు ఇట్లా ముట్టుకుంటే కూడా ఇట్లా నుసినుసు అయిపోతాయట శరీరం. అలాంటి శరీరాలు కూడా వచ్చినప్పుడు, తర్వాత చాలా రోజులు చనిపోయిన తర్వాత అయితే పురుగులు పడి ఉండటము, అలాంటివి వస్తున్నప్పుడు చేసేటప్పుడు చేసిన ఇన్ని రోజులైనా కూడా వెళ్ళాక వామిటింగ్స్ అవ్వటము, లేకపోతే నిద్ర పట్టకపోవడము, ఈ బాధ స్టోరీలు విన్నప్పుడు ఇలా తన జీవితం రోజుకు ఒక రకంగా తిరుగుతూ ఉంటుంది. ఒక స్టోరీ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది, మనమే ఒక రోజు ఏదైనా ఒక సినిమా చూసామనుకోండి, ఏదైనా ఎమోషనల్ మూవీ, ఏమనిపిస్తుంది ఇంటికి వచ్చాక, అలాగే అవునా ఇదా జీవితం అనిపిస్తుంది. ఇంకా ఒక చావుకి వెళ్ళొస్తేనే మనకి ఎంత బెంగగా ఉంటుందో, ఇంకా రోజు ప్రేమగా తిరిగిన అక్క చెల్లెలు, అన్నతమ్ములు, అమ్మ నాన్నలు, బెల్లా పిల్లలు అందరూ కూడా చనిపోయినంతసేపు ఎంత ప్రేమగా ఉన్నా చనిపోయిన బాడీని ఒక్కరు కూడా ముట్టుకోవడానికి సాధారణంగా ముందుకు రారు. అమ్మో నాకు భయము, చనిపోయిన దగ్గరికి మేము రాము అంటారు. ఏది సొంత వాళ్ళు కూడా. మీరు విన్నారా లేదా, నాకు భయం వేస్తుంది శవాలను చూస్తే అని బంధువులే రాని పరిస్థితిలో ఆమె ఒక బంధువు అయ్యి ఆ లాస్ట్ కార్యక్రమము, వాళ్ళని వీడుకోలు పలికే ఒక దాంట్లో నేను ఉంటాను అని చెప్పడం అనేది చాలా ఇన్స్పిరేషన్. ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టే ఉంది ఆమె ప్రవర్తన అనేది నాకు అనిపించింది. సో
దీనింట్లో నుంచి ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ ఉంది అని కూడా భయపెట్టిస్తున్నారంట బంధువులు కూడా. నీ పిల్లకి ఏమన్నా ఇట్లా దయ్యం అట్లా చేస్తుంది, మంచి జరగదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇట్లా అని. కానీ కడుపులోకి 4 ముద్దలు పోవాలి అని అంటే ఏ ధర్మాన్నైనా నెరవేర్తించాలి. ఈ ధర్మం ఏదైతే ఉందో నేను ఇంకా చేసేది అద్భుతమైనది. కానీ ఇలా ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా మందు తాగే చేస్తారనేది కూడా నిజం కాదు. వాళ్ళు ఆ వాసనను కానివ్వండి, ఆ ఒక పురుగులు పడి అట్లా ఉన్నదాన్ని కన్నా మరిచిపోవడానికో లేదా ధైర్యం తెచ్చుకోవడానికి కొంతమంది దాన్ని అలవాటుగా చేసుకుంటారు. కానీ ఇప్పుడు డాక్టర్లు తాగుతారా? తాగరు కదా. అలాగే అలా ఏముండదని ఈమెతో పాటు ఎవరైతే సాటిగా పనిచేసే అతను ఉన్నాడో అతను కూడా మేమెవరము అలా ఆల్కహాల్ ఉండదు కదా అని చాలా క్లియర్గా ఆ రోలు ఎంత ఇంపార్టెంటో అబ్బాయిలైనా చెప్పింది. అలా ఒక అమ్మాయి ధైర్యంగా ఒక శవాలతోటి 3-4 వచ్చినప్పుడు తల పగలగొట్టి మరీ చేస్తారంట పోస్ట్ మార్టం. ఆ ఒక ప్రక్రియను అంత బాధ్యతతో నెరవేరుస్తూ తన ఫ్యామిలీ బాధ్యతను పోషించడానికి వృత్తి బాధ్యతను కూడా నెరవేరుస్తున్న అమ్మాయికి శతకోటి వందనాలు, సెల్యూట్, వరాలు. అలా కాకుండా మన సుమన్ టీవీ నుంచి మన వ్యూస్ చూసిన ప్రేక్షకుల నుంచి కూడా ఆ చిన్న బేబీ అత్యంత ధైర్యంగా పెరిగి పెద్దయి రేపు సొసైటీలో ఇంకా ఉన్నతమైన స్థాయిని వాళ్ళ అమ్మను గౌరవిస్తూ ఎదిగి చాలా అద్భుతంగా ఉంటాడని నేను మాత్రం మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. నిజంగానే మీరు అన్నట్టుగా రాబోయే బేబీకి అండ్ ఆవిడకి ఇద్దరికి సల్యూట్ అనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.